హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ మాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. 10th అర్హత ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇండియన్ ఆర్మీ ఆన్ పాత్ టు ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి ఇచ్చారు కదా, ఇది వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే వాట్స్ న్యూస్ అని ఉంది కదండి, ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట పోర్టల్ అనేది. ఇక్కడ మీరు ఫస్ట్దే చూడండి, డేట్ 11th May 2024 రిలీజ్ అయిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి ఇది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చిన్నగా కనబడుతుంది కదండి, ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫైల్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, మెడ్రాస్ ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్ బెంగళూరు ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి. ఇది బెంగళూరులో ఉన్న ఇండియన్ ఆర్మీ సెంటర్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూడండి 21 days లోపు మనకి పంపించాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. అది కూడా ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ అయిన తర్వాత. మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, 11th May 2024 మనకైతే రిలీజ్ అవ్వడం జరిగిందండి. దాని నుంచి మనకి 21 days లోపు మనం పంపించాలి. ఆ లెక్కను చూసుకున్నట్టయితే మనం June 1st లోపు మనం వీళ్ళకైతే ఆఫ్లైన్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఎలా పంపించాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఫైనల్లోని. ఇది వచ్చేసి మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు అండి. ఆఫ్లైన్ పద్ధతి అని చెప్పాను కదా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. అది కూడా గెజిటర్ ఆఫీసర్తో మీరైతే సైన్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి చూసుకున్న పోస్టులు ఇలాంటివి వచ్చినట్టయితే సెల్ఫ్ అటాచ్డ్ అడుగుతారండి, అంటే మీ సైన్ చేస్తే సరిపోతుంది. బట్ ఇదేంటంటే మీ సైన్ కాదు, గెజిటర్ ఆఫీస్ సైన్. అంటే ఎవరైతే మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే మీ స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ లేదంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారు కదండి, వాళ్ళది సిగ్నేచర్, స్టాంప్ రెండు వేయించాలన్నమాట సర్టిఫికేట్స్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చేశారన్నమాట. సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కావు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి సివిలియన్ ట్రేడ్లో మీరు చూసినట్టయితే ఓఈఎం అండి, ఓకేనా. ఓఈఎంకి ఒకటే పోస్ట్ ఉంది. దీనికి వచ్చేసి బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 25,000 to 28,000 అయితే వస్తుందండి పర్ మంత్ గ్రాస్ శాలరీ. ఆ ఒక పోస్ట్ కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం జరిగింది. ఇవి గ్రూప్ సి పోస్టులు అన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయ్యి అండ్ నెక్స్ట్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలండి కంపల్సరీగా. 10th ప్లస్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ ఓఈఎం ఆపరేటర్ ఉంది కదా, దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అనదర్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి పోస్టులు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మనకి గార్డనర్ అండ్ బార్బర్ అని చెప్పేసి 2 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రెండింటికి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉందండి. దీనికి ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి రెండింటికి కూడా సేమ్ 18,000 అయితే ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 23,000 వరకు వస్తుందండి పర్ మంత్. ఇవి కూడా గ్రూప్ సి పోస్టులే. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గార్డనర్కి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. 10th క్లాస్ ఒక్క సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బార్బర్కి వచ్చేసి సేమ్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, బట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పి దీనికైతే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది ఈ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఇనీషియల్గా స్టార్టింగ్ చెప్పాను కదండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అడగడం జరిగింది కదండి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈచ్ పోస్ట్కి వచ్చేసి సపరేట్గా మీరు ఆఫ్లైన్ పద్ధతిలో మీరు
అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్కి వచ్చేసి 1:10 రేషియోలో అయితే పిలవడం జరుగుతుందండి. మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ రిటన్ టెస్ట్ బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. స్కిల్ టెస్ట్ ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ 3 ఇయర్స్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ చెప్పాను కదండి, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే మనకి చాలా క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మీకు ఏంటంటే ఇనీషియల్గా 2 ఇయర్స్ ప్రొబిషన్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ ప్రొబిషన్ ఇచ్చి తర్వాత కన్ఫర్మేషన్ చేస్తారు, అంటే పర్మనెంట్ చేస్తారు. ఇది ఏంటంటే ఇనీషియల్గా మీకు స్టేట్ ఆఫ్ కర్ణాటకలో మీకు అయితే పోస్టింగ్ అయితే ఇస్తారండి, వర్కింగ్. బట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనకి క్లియర్గా సర్వీస్ కండిషన్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి గెజిటర్ ఆఫీసర్తో ఏ సర్టిఫికేట్స్ అటాచ్డ్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ 10th మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అది జిరాక్స్ తీపించేసి జిరాక్స్ కిందన వాళ్ళ సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ స్టాంప్ కూడా వేయించాలండి. అలాగే ఇంకా ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా చేయించుకోండి. అలాగే మీ ఏంటంటే రిలాక్సేషన్, ఈ SC/ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, ఆ క్లైమ్స్ మీరు చేయాలంటే మీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇలా చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అదర్ క్వాలిఫికేషన్ కానీ ఇంకా మీ దగ్గర అదర్ కోర్సు సర్టిఫికేట్ కోర్సులు ఏమైనా ఉంటే అవి కూడా చేయించుకోండి అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇది చూడండి ఎలా పంపించాలంటే ఫస్ట్ ఒక ఎన్వలప్ కవర్ అయితే తీసుకోండి. ఎన్వలప్ కవర్ టాప్లో మీరు ఏంటంటే బ్లాక్ లెటర్స్తో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని అక్కడ బ్లాక్ లెటర్స్లో మెన్షన్ చేయాలండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లోపల అటాచ్ చేయాలి, అంటే లోపల పెట్టాలన్నమాట. మీరు అప్లికేషన్ మీద అంటించే ఫోటో అండ్ నెక్స్ట్ ఈ లోపల పెట్టిన ఫొటోస్ 2 సేమ్గా ఉండాలి. టోటల్గా మీకు 3 ఫొటోస్ అయితే అవసరం అవుతుందండి. ఇవన్నీ ఇక్కడ చూడండి, 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లికేషన్లో అంటించాల్సి ఉంటుంది. బట్ 2 ఫొటోస్ అనేవి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ అనేవి వాళ్ళు అంటించి మీకు రిటర్న్ పోస్ట్ ద్వారా పంపిస్తారన్నమాట. ఇవి ఏంటంటే అటాచ్డ్ బై ఏ గెజిటర్ ఆఫీసర్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఓకేనా, అది మాత్రం మర్చిపోవద్దు. గెజిటర్ ఆఫీసర్ సంతకం కానీ అండ్ నెక్స్ట్ ఈ స్టాంప్ కానీ లేకపోతే మీకైతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇచ్చారు. 1 మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. ఇది ఎలా ఫిల్ చేయాలో ఏంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఫస్ట్ రోల్ నెంబర్ అనేది మీరు ముట్టుకోవద్దు, అది వాళ్ళు మాత్రమే ఎంటర్ చేస్తారు, మీరు దాన్ని ఏమి కదపద్దు. ఇక్కడ చూడండి, బ్లూ ఆర్ బ్లాక్ పెన్, మనకి ఏంటంటే బాల్ పెన్తో మనం అయితే ఫిల్ చేయాలి. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్తో మనం ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మీ ఫోటో అనేది అంటించేసేయండి. ఫోటో అంటించేసిన తర్వాత గెజిటర్ ఆఫీసర్ చేత సంతకం అండ్ స్టాంప్ కూడా చేయించాలి. సిగ్నేచర్ అండ్ స్టాంప్ షుడ్ నాట్ బీ ఆన్ ది ఫేస్ అని చెప్పి ఇచ్చారు. అంటే మీ ఫేస్ మీద వాళ్ళు స్టాంప్ కానీ సైన్ కానీ చేయకూడదు. కింద షర్ట్ ఉంటుంది కదండి, అక్కడ వాళ్ళ సిగ్నేచర్ దాని మీద స్టాంప్ చేయాలి. మీ ఫేస్ అయితే వాళ్ళైతే కవర్ చేయకూడదు అని చెప్పి ఇచ్చారు. క్యాండిడేట్ నేమ్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిలా ఫీమేలా, నేషనాలిటీ, ఇవన్నీ మీకు తెలిసినవే కదండి, ఇవి మీరు ఫిల్ చేసేస్తారు. నెక్స్ట్ మీ కేటగిరీ, ప్రతి దాని మీద మీకు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇస్తారు. ఇక్కడ మీ ఏంటంటే మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారా లేదని చెప్పి అడుగుతున్నారు, అవి ఫిల్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నో మీద పెట్టండి. ఓకేనా, ఇవన్నీ నో అని టిక్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా డిబార్ అయ్యారా, లేదంటే మీ మీద ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా, ఎప్పుడైనా కోర్టుకు హాజరయ్యారా ఏంటని చెప్పి అడుగుతున్నారు, వీటికి నో అని పెట్టేసేయండి. అండ్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఈ ఇండియన్ ఆర్మీలో ఎవరైనా వర్క్ చేసినట్టుంటే వాళ్ళు మాత్రమే ఎస్ అని పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. లేని వారు మాత్రం నో అని చెప్పేసి ఇక్కడ టిక్ పెట్టేసేయండి. ఓకేనా, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే మీ మార్క్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ అన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. లేకపోతే ఖాళీగా వదిలేసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఖాళీగా వదలకుండా ఇక్కడ ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ సర్టిఫికేట్స్ ఎనీ అని చెప్పి ఇచ్చారు. అంటే మీ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ కానీ ఇంకేమైనా
ఉంటే అవి కూడా మీరైతే ఇక్కడ డేటా అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఇచ్చినట్టు ఏంటంటే ఇవన్నీ అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మీకు ఈ సర్టిఫికేట్స్ కానీ అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమైనా ఎక్కువ ఉంటే మీకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ డీటెయిల్స్ అండి, ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ మాట. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ఇది కూడా దానికి సంబంధించిందే, పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇదేంటంటే మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. పోస్ట్ ఆఫీసు, మీ దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషను, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ మాత్రం చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఆల్రెడీ 2 ఇచ్చి ఉంటారు కదా, అవే ఇవ్వండి. మళ్ళీ వేరేవి అయితే ఇవ్వద్దు, సేమ్ యాస్టీజ్ అవే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, వ్యాలిడ్ అప్ టు ఎంతవరకు ఉందో అది మెన్షన్ చేయండి. లేకపోతే ఖాళీగా వదిలేసిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. డిక్లరేషన్ వచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్, ప్లేస్, డేట్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ మీ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి రైట్ థంబ్ అయితే వేయాలండి. ఓకేనా? మెయిల్ క్యాండిడేట్స్ లెఫ్ట్ థంబ్, ఫీమేల్ వచ్చేసి రైట్ థంబ్ అయితే వేయాలి. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ నోట్స్ చూసుకున్నట్టయితే సెండ్ 2 అడిషనల్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చెప్పాను కదండి. ఆ ఎన్వలప్ కవర్లో దేనికి పిన్ కొట్టకుండా ఆ 2 అలా పడేసేయండి. వాళ్ళు ఏంటంటే ఈ అప్లికేషన్, అడ్మిట్ కార్డు, కాల్ లెటర్స్ పంపిస్తారు కదా, వాటికి అటాచ్ చేస్తారు. మీరేంటంటే అడిషనల్గా 3 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్స్ అయితే పెట్టాలి. ఒక 3 ఎన్వలప్ కవర్స్ తీసుకొని మీ సెల్ఫ్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసి ఈ ఖాళీ ఎన్వలప్ కవర్లు కూడా అందులో పెట్టాలండి. అది కూడా దాంతోపాటు పోస్టల్ స్టాంప్ కూడా అంటించాలి. 26 రూపీస్వి 3 పోస్టల్ స్టాంప్స్. ఈ 3 పోస్టుల మీద మీరు అంటించి ఈ ఖాళీవి ఆ పోస్ట్ మీరు ఏదైతే అప్లికేషన్ అటాచ్ చేస్తున్నారో దాంతోపాటు పంపించాలన్నమాట. వాటితో వాళ్ళు ఏం చేస్తారంటే మీ అడ్మిట్ కార్డు, కాల్ లెటర్ మీకు పంపించడం జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం అటాచ్ చేయదు, ఓన్లీ జెరాక్స్ కాపీస్ మాత్రమే అటాచ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి అలా కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇది అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డు కూడా మనమే ఫిల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అండ్ నెక్స్ట్ మీ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ అడ్రస్ అయితే ఫిల్ చేయండి. ఓకేనా? ఫిల్ చేసి ఈ రైట్ సైడ్ మాత్రం మీరు ఫిల్ చేయకూడదు. ఓకేనా? టు బీ ఫిల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఇచ్చారు కదా, ఈ రైట్ సైడ్ మాత్రం మీరైతే ఫిల్ చేయొద్దు, అలా వదిలేసేయండి. ఇక్కడ అడ్మిట్ కార్డు ఫర్ రిటన్ ఎగ్జామ్ ఫర్ ది పోస్ట్ అని చెప్పారు కదా, ఈ పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ది అయితే మీరైతే అక్కడ మెన్షన్ చేసేసేయండి. ఇక్కడ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ మెయిల్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ ఫీమేల్ ఇక్కడ మాత్రం ఈ థంబ్ ఇంప్రెషన్ వేయండి. అండ్ మీ సిగ్నేచర్ కూడా చేసేసేయండి. ఓకేనా? తర్వాత ఈ అప్లికేషన్ ఫాము, ఈ అడ్మిట్ కార్డు, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టాలి. అదే ఎన్వలప్ కవర్లో 3 ఖాళీ ఎన్వలప్ కవర్లు, 326 రూపీస్ పోస్టల్ స్టాంప్స్ కూడా అంటించి పెట్టాల్సి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.